హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్వీట్ కార్న్తో సూపర్ అయిన ఈవినింగ్ స్నాక్ ఒకటైతే చూసేద్దాం. మనం దానికోసం ఫస్ట్ అయితే ఇలా మొక్కజొన్న పొత్తులు మొత్తం కంకి నుంచి పీల్ చేసేసుకోవాలన్నమాట. ఈ మొక్కజొన్న పొత్తులు ఒలచడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. పచ్చివి అవి ఉడకబెట్టినవి అయితే కొంచెం బాగానే వస్తాయి. సో పచ్చిని ఒలవడానికి ఇలా మధ్యలో ఒక 2 లేయర్స్ తీసేసి తర్వాత ఇలా చేశారంటే ఈజీగా మనం మొక్కజొన్న పొత్తులను అయితే తీసేయచ్చు అనమాట. అయితే మనం మామూలుగా పిల్లలకి మొక్కజొన్న పొత్తుల్ని ఉడకబెట్టి ఇస్తూ ఉంటాం. కొంతమంది అంత ఇష్టంగా తినరనమాట. లేదు కొంతమంది ఏంటంటే ఈవినింగ్ చాట్ లాగా కూడా చేసి ఇస్తూ ఉంటారు. అది కొంతమంది తినకపోవచ్చు, కొంతమంది మాత్రమే ఇష్టంగా తింటారు. అయితే అలా కాకుండా ఇలా ఈవినింగ్ టైము చక్కగా బోండాలు, బజ్జీలు, వడలు కాకుండా ఇలా మొక్కజొన్న బోండాలు అయితే ఒకసారి చేసివ్వండి. చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి చిన్నపిల్లలకైతే ఎస్పెషల్లీ. సో దానికోసం నేనైతే మొక్కజొన్న పొత్తులు అలాగే కొంచెం బియ్యం పిండి అయితే తీసుకున్నానమాట. మనకి బోండాలు వేయడానికి బియ్యం పిండి కావాలి కాబట్టి దాన్ని నేను బియ్యం వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం కార్న్‌ఫ్లోర్ అయితే వేస్తున్నాను అనమాట ఆ క్రిస్పీనెస్ కోసం. అలాగే మీరు ఇందులో మిర్చి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే మా ఇంట్లో కారం మేము తక్కువ తింటాం కాబట్టి నార్మల్ కారం అయితే వేసుకున్నాను అనమాట. అలా కాకుండా మీరు కొంచెం ఘాటుగా తినాలి అనుకుంటే మీరు ఇందులో మిర్చీలు కానీ లేదా మిర్చి పేస్ట్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో కొంచెం అల్లం పేస్ట్, కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని మనం ఏదైతే కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉందో దాన్ని బోండాల్లాగా ఆయిల్లో వేసేయడమే. మనం ఈ మామూలుగా పిల్లలు ఏంటంటే బోండాలు ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ బోండాలు ఏంటంటే మనకి మైదా అది సరిగా అరగదనమాట. కడుపు ఉబ్బగించినట్టు అలా ఉంటుంది. మొక్కజొన్నలు కూడా మనకి గ్యాస్ కొంచెం ఫామ్ అవుతుంది. బట్ ఏంటంటే ఎప్పుడైనా ఒకసారి కాబట్టి తినచ్చు, ప్రాబ్లం అయితే లేదు. కానీ ఇందులో మనకి మంచి ప్రోటీన్, హెల్దీ ఫుడ్ కాబట్టి మనం హ్యాపీగా తినచ్చు. బోండాలతో కంపేర్ చేస్తే మనకి మొక్కజొన్న బోండాలు అనేది చాలా అంటే చాలా హెల్దీ అనమాట. మనం ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత బాగా రెడ్డిష్ కలర్లో వచ్చిన తర్వాత మనము ఈ బోండాలు అయితే తీసేసుకోవడమే. నేనైతే మిగిలిన పిండి కూడా ఇలా ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసేసుకున్నాను. సో మా పాప ఈ లోపలే చూడండి తీసుకొచ్చేసి అమ్మ అప్ప అని తీసుకొచ్చేసిందనమాట. సో అది తింటుందనమాట. అవి అవి అక్కడ పెడతాను. ఒకటి ఆ చిన్న గిన్నెలో బౌల్లో వేసి ఒకటి చించి ఇచ్చాను. అది వద్దని పక్కన పడేసి ఈ ప్లేట్లో లాక్కొని తింటుంది. సో అంత టేస్టీగా ఉంటాయన్నమాట. పిల్లలకి కూడా అంత బాగా నచ్చుతాయి. మేము తినము అనే పిల్లలు కూడా తింటాం అనేలాగా ఉంటాయన్నమాట. అంటే మనకి ఆ స్వీట్ కార్న్‌లో ఆ స్వీట్‌నెస్ తెలుస్తూ ఉంటుంది తినేటప్పుడు. కారం కొంచెమే వేసాను కాబట్టి మా పాప కూడా చాలా ఇష్టంగా తింటుంది. అలా కాకుండా బాగా కారం వేసుకొని తినాలనుకునే వాళ్ళు మిర్చి వేసుకొని చక్కగా తినేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మీకు సైడ్ డిష్‌గా పల్లీ చట్నీ కానీ, కారం కానీ, రెడ్ చట్నీ కానీ ఏం అవసరం లేదు. అలానే హ్యాపీగా తినేయచ్చు. స్నాక్ అంతా బాగుంటుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా సూపర్ అంటారు. చూసారు కదా ఈవినింగ్ స్నాక్స్ వేడి వేడి మొక్కజొన్న బొండాలు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.